ఈ జిల్లాకి నారాయణ గారిని చూస్తే ఆయన పాపం చాలా పొడుగ్గా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు ఈ మధ్య. ఎక్కడొచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వెర్రచక్క పడుతున్నాడు పాపం. అట్ట కాకుండా నువ్వు పోయి ముందా ఇసుక సంగతి చూడు. రూరల్ మనకి దేనికంటివి? నీకు సంబంధించిన దాంట్లో ట్రిప్పర్లు ఎత్తకూడదంటే బ్యాన్ ఉండేటువంటి దాంట్లో ఎత్తుకోబోవచ్చు అంటుంటు. నువ్వు ఎత్తుకోపోవడానికి ఎట్ట ఎత్తుకోబోతావు బ్యాన్ ఉండేటప్పుడు ఎత్తకపోవడానికి? కాబట్టి నీకు విధి విధానాలు తెలియదు. నువ్వు ఎప్పుడో ఎక్కడో కూర్చుంటావు, ఏ పనిలో ఉంటావో తెలియదు. ఆ పనిలో నుంచి టెలికాన్ఫరెన్స్లు కలుపుతున్నావు. నీ మూడు ఎట్టుంటుందో మాకు అర్థం కాదు. అమ్మని ఎవరి మీద తెరసకపడతావో కూడా తెలియదు. కాబట్టి మనం వాళ్ళని లైన్లోకి తీసుకోండి, ఏళ్ళ లైన్లోకి తీసుకోండి, సీఎం లైన్లోకి తీసుకోండి, డిఎస్పీ లైన్లోకి తీసుకొని వాళ్ళందరూ అధికారులను భ్రష్టు పట్టిస్తున్నావు. వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు రికార్డే బయటకు వస్తున్నాయి. అధికారులైనా కొంచెం జాగ్రత్తగా ఉండి టెలికాన్ఫరెన్స్లో పాల్గొనకుండా ఉంటే మంచిది తప్ప మీరందరూ భ్రష్టు పట్టిపోతుంటారా? మీకేమైనా మామూలుగా కమిషనర్ లైన్లోకి తీసుకోమంటుండే, కమిషనర్ లైన్లోకి వచ్చా, ఐటీడీపీ బ్రహ్మాండం అని చెప్పా, ఆయన వీళ్ళందరూ లైన్లో ఉండి తెలియపోయా. నీకు సంబంధించినటువంటి ఎవడెవడు రికార్డ్ చేసి మీడియాకు వదులుతూ ఉండే. అయినా నీ వ్యవహారంలో ఏదన్నా మార్పు ఉందంటే మార్పు రాకపోయా. ఇంతకన్నా అసహ్యమైనటువంటి పనులు ఏముంటాయి చెప్పండి? జిల్లాలో ఎవరన్నా మామూలుగా సీరియస్గా తీసుకునేటువంటి పరిస్థితి ఉందా? ఇదేదన్నా నవ్వుకునేటువంటి పరిస్థితి, తొక్కలకు చేష్టాలు తప్ప ఎక్కడన్నా సీరియస్గా తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. మేము ఏదన్నా అడిగితే ఒక 3-4 రావడంలో పెట్టి మమ్మల్ని తిట్టిస్తారు. ఇది తప్ప ఇంకేమన్నా పని ఉందా? లేదు కదా. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే రాజ్యాంగం సంబంధించినటువంటి ఏది ఎన్నికల ప్రక్రియ ఉందో అది అపహాస్యం పాలవుతుంటే అపహాస్యం పాలు కాకుండా మీరు అందరూ కాపాడండి అని చెప్పి మేము చెప్తే దాని మీద ఈరోజు ఆధారాలు ఎన్ని ఉన్నాయి. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది, కాలు చేయి కదిలించడం లేదురా, పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా, త్వరగా రారా సత్యం. ఏంటి నాన్నకి పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం, వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ 1-2 వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.